చిత్తూరు జిల్లా పొంగనూరులో టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి పర్యటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేపట్టిన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని పొంగనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు చల్లా రామచంద్రారెడ్డి ప్రారంభించారు. అనంతరం రామచంద్రారెడ్డి భోజనం వడ్డించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. చంద్రబాబు గారు పోటీల్లో అన్నదానానికి ఇస్తుంది కానీ బోర్ వేసుకోవడానికి మాత్రం పర్మిషన్ ఇవ్వదు. ఒక 2.5-3 లక్షలు అవుతుంది. అయితే దాన్ని వేసుకోవడానికి కూడా మా వల్ల కాలేదు, ఎవరి వల్ల కాలేదు, అడిగినా కూడా మనకు స్పందించే వాళ్ళు లేరు. అయితే ఈరోజు మా అన్న మేము ఒకే వీధిలో, మా అమ్మమ్మ వాళ్ళ వీధి అదే, అన్న వాళ్ళ వీధి కూడా అదే, ఆ వీధిలో ఎప్పటి నుంచి చదువుకున్నాము. ఈ రోజు ఆ కోరిక అన్న ద్వారా తీరము, చాలా సంతోషము. అది ఈ ప్రోగ్రామ్ లో అంటే ఈ ప్రోగ్రాం పెట్టకపోతే సుకుమార్ బాబు గారు ఇక్కడికి రారు. ఈ ప్రోగ్రాము ఇలాగే జరగడానికి లోకేష్ బాబు గారు మరి చల్లా బాబు గారు ఈ ఇద్దరు కారణం. వాళ్ళిద్దరు లేకపోతే ఈ ప్రోగ్రాం జరగదు, మనకు బోరు రాదు. ఎప్పుడు వారానికి 4 ట్యాంకులు నేను తోలించుకోవాలా. మరి ఆలో ప్లాంట్ కు నీళ్ళన్నీ 70% వేస్ట్ అయిపోతుంది. 30% వాటర్తో బాటిల్లో నీళ్ళు తెచ్చుకొని తాగేవాళ్ళం. ఈ కోరిక పెద్ద మనసు ఉన్న వ్యక్తిని, ఎందుకంటే ఎంతో మందికి డబ్బులు ఉంటాయి, ఎంతో మందికి ఐశ్వర్యాలు ఉంటాయి, కానీ ఒక మాట ప్రిన్సిపాల్ గారు అడగతానే 4 వాగ్దానాలు నెరవేర్చిన మన గొప్ప వ్యక్తి సుకుమార్ గారికి మీ అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ అందరి తరఫున కూడా ఆయనకు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఇటువంటి సేవా గుణం ఉండిందనుకుంటే ఎక్కడనో పాఠశాలలోతోనేమి, హాస్పిటల్లో